దావీదుకి వృద్ధాప్య నొందినా కూడా రోగం లేకుండానే చనిపోయాడు, దీవెనగా జీవించాడు. ఆయన మరణించే వరకు చక్రవర్తిగానే ఉన్నాడు. ఎవరికైనా దొరుకుతుందండి ఇది? అంత గొప్ప దీవెన. కారణం ఏంటో తెలుసా? ప్రయాసముల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మన దేవుడిని గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో వారు ధన్యులుగా ఎంచబడతారు. ఆమేన్. వారి పిల్లలు, వారి తరములు అంటారు, నా తండ్రి ఒక దినం నా దేవుడి కింద ఆరాధన చేశాడు, నా దేవుడి కింద మొక్కుబడి చేశాడు అన్న వాగ్దానం పొందారు. ఇదిగో ఈరోజు మేము ఇంత గొప్ప వలముగా మారేమని చెప్పగలిగే విధముగా మన సంతానమును మనం కన్నాలి, మన సంతానమును మనం పెంచాలి. మనం దేవుడి కొరకు పెట్టిన నిమిషం దేవుడు లెక్క ఉంచి మన పిల్లలకు దీవెనగా మారుస్తాడు. హల్లెలూయా. సాలొమోను ఇదన్నీ చెప్పి ప్రార్థించి మొక్కుబడి చేసి బలిపీఠం ఎదుట అన్నీ అయిపోయినాక మోకాల నుంచి లేచి ఇద్దరికి ఏం చేశాడు? దీవెనను దయచేశాడు. హల్లెలూయా.